హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో అందరికీ ఎంతగానో ఉపయోగపడే కొన్ని మంచి మంచి యూస్ఫుల్ టిప్స్ ఉన్నాయండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియో కనుక నచ్చింది అనుకుంటే ప్లీజ్ అండి ఒక లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఏ టిప్ నచ్చిందో కమెంట్ చేయండి. ఫస్ట్ టిప్ చూద్దాము. అందరి ఇళ్లల్లో అయితే ఇలా మిక్సీలు అయితే మనం యూస్ చేస్తూ ఉంటాము. ఇవి చూడండి, ఇలా కదపాలంటే కష్టంగా ఉంటుంది. ఎక్కడైనా ఒక చోటు పెట్టేసామంటే అక్కడ స్టిక్ అయిపోతాయండి. ఎందుకంటే ఇలాంటి బుషర్స్ ఉంటాయి కాబట్టి. మనం ఒక్కొక్కసారి బలవంతంగా లాగాము అంటే బుషర్స్ కూడా ఊడిపోయే ఛాన్స్ ఉంటుందండి. అలా కాకుండా ఉండాలి అంటే ఒక ఈజీ టిప్ అయితే చెప్తాను. ఇలా వాటర్ బాటిల్స్వి క్యాప్స్ ఉంటాయి కదండి. మనం ఎప్పుడైనా జ్యూస్లు కానీ లేదంటే వాటర్ బాటిల్స్ కానీ ఏదైనా తెచ్చినప్పుడు ఇలాంటి క్యాప్స్ వచ్చి ఉంటాయి కదా. ఇలాంటివన్నీ ఒక 4 తీసేసుకోండి. తీసేసుకొని ఇలా బుషర్స్కి ఇలా పెట్టేసేయాలి. నీట్గా మనము ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా పెట్టేసుకుని కనుక మనం సెట్ చేసేసుకున్నాము అంటే బుషర్స్ ఊడిపోవండి. అలాగే మనకు తీసుకోవడానికి కానీ పెట్టడానికి కానీ ఈజీగా ఉంటుంది. నీట్గా మనకి ఎక్కడ కావాలో అక్కడికి ఇలా వీల్ లాగా ఉంటుందండి. మనం ఇలా జరుపుకునేయచ్చు. ట్రై చేసి చూడండి, ఇది చాలా బాగా యూజ్ అవుతుంది అందరికీ కూడాను. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఇలా యూజ్ అండ్ త్రో బాక్సెస్ వస్తాయి కదా, ఇలాంటి క్యాప్లు వచ్చింటాయి కదా, వీటిల్ని మనం పడేస్తూ ఉంటాము వేస్ట్ అనేసి. ఇది అయితే ఇక్కడ విరిగిపోయిందండి. నేనైతే ఇది వేస్ట్ అని పడేయకుండా ఇలా యూజ్ చేస్తున్నాను. ఇవి కూడా చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు. ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా కట్ చేసేసుకోండి. ఇలా నీట్గా కట్ చేసేసుకున్న తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా కట్ చేసేసుకోవాలి. ఇలా పైవైపు కూడా దీన్ని ఇలా కట్ చేసేయాలి. ఇది చాలా బాగా ఉపయోగపడుతుందండి అందరికి కూడా, ప్రతి ఒక్క ఆడవాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇలా నీట్గా కట్ చేసేసుకున్నాను. ఈ షేప్లోనే కట్ చేయాలా అనేది ఏమి లేదండి. మీకు ఏ షేప్ కావాలో ఆ షేప్లో కట్ చేసుకోవచ్చు. స్క్వేర్ లాగా కూడా కట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ 2 కట్ చేసుకున్నాను. వీటిల్ని మనము ఒక ఫోర్క్ని ఇలా వేడి చేసేసి 2 హోల్స్ అయితే పెట్టేసుకోవాలి. ఇలా చిన్న చిన్నగా ఇలా 2 హోల్స్ పెట్టేశాను. దీనికి కూడా ఇలాగే పెట్టేసుకుందాము. ఇలా కనుక పెట్టుకుంటే ఇవి దేనికి యూజ్ అవుతాయి అంటే, మనం ఇంట్లో ఇయర్ రింగ్స్ యూజ్ చేస్తూ ఉంటాం కదండి. ఇలాంటి ఇయర్ రింగ్స్ యూజ్ చేస్తూ ఉంటాము. ఇవి అక్కడొకటి ఇక్కడొకటి పడేస్తూ ఉంటాము. మనం ఎప్పుడైనా పెట్టుకోవాలంటే తొందరగా దొరకవు. అలాంటప్పుడు మనం ఇలా రెడీ చేసేసుకున్న దానికి ఇయర్ రింగ్స్ని పెట్టేసాము అని అంటే, మీ దగ్గర ఎన్ని ఇయర్ రింగ్స్ ఉంటే అన్ని ఇలా తయారు చేసుకొని కనుక ఒక బాక్స్లో వేసి పెట్టేసుకున్నారు అని అంటే మీకు తొందరగా దొరుకుతుందండి. కమ్మలు కూడా వెళ్ళిపోకుండా నీట్గా ఉంటాయి. చూస్తున్నారు కదా ఎంత నీట్గా కనిపిస్తుందో. ట్రై చేసి చూడొచ్చు. ఇలాంటి వేస్ట్గా పడేసేవి కూడా మనము ఇలా రీయూజ్ అయితే చేసేసుకోవచ్చు. చూస్తున్నారు కదా ఎంత అందంగా కనిపిస్తూ ఉందో. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఇలాంటి బాక్సులు ఉంటాయి కదా, వీటిని కూడా మనం వేస్ట్ అని పడేస్తూ ఉంటాం. అలా కాకుండా ఇలా మనము కింద ఒక పేపర్ వేసేసాను. టిష్యూ కానీ లేదంటే ఒక పేపర్ కానీ వేసేయండి. వేసిన తర్వాత మనము తలకి కొబ్బరి నూనె పెట్టుకుంటూ ఉంటాం కదా, ఇలా ఆయిల్ బాటిల్స్ ఇందులో కనుక పెట్టేసుకున్నామంటే ఆయిల్ కిందకి ఇలా లీక్ అయినా కూడా ఈ పేపర్లో ఉంటుంది. ఈ పేపర్ కనుక తీసేసాము, నెలకొకసారి ఈ పేపర్ తీసేసుకుంటే సరిపోతుంది. మనకు బాటిల్స్ అనేవి జిడ్డు పట్టకుండా ఉంటాయి. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఇలాంటి టేప్స్ అందరి ఇళ్ళలో కూడా యూజ్ చేస్తూ ఉంటాం కదా. ఇవి కనుక ఇలా మనము యూజ్ చేసి ఇలా వదిలేసాము అంటే అసలు తీయడానికి రాదు. ఎక్కడుందో కూడా వెతుక్కోవాల్సి వస్తుంది. అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఇలా తీసి మనం ఇలా వదిలేసామంటే అసలు తీయడానికే రాదు. అలాంటప్పుడు అలా కష్టపడకుండా ఈజీగా మనకు ఈ టేప్ దొరకాలి అంటే ఇలా కాస్త ఇలా టేప్ తీసేసి ఇలా 2-3 సార్లు ఇలా చుట్టేసి వెనక భాగానికి ఇలా మెత్తించేసేయాలి. ఇలా కనుక మెత్తించినట్లయితే మనము తీసుకొని యూజ్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఒక బౌల్ తీసుకున్నాను. అందులోకి కొద్దిగా తేనె వేస్తున్నాను. కొద్దిగా ఇంత అయితే సరిపోతుంది. మీకు ఎక్కువ క్వాంటిటీలో కూడా చేసి పెట్టుకోవచ్చండి. ఇదేం పాడవ్వదు. తర్వాత కొద్దిగా వ్యాజ్లైన్ వేస్తున్నాను ఇందులోకి. కొద్దిగా వ్యాజ్లైన్ వేసేసి ఇది 2 బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. మంచి కలర్ అయితే చేంజ్ అవుతుందండి. బాగా ఇలా మిక్స్ అయిపోవాలి. ఇలా కనుక మనం మిక్స్ చేసేసుకున్నామంటే మనకు ఇది రెడీ అయిపోతుంది. దీన్ని మనం ఎక్కువ క్వాంటిటీలో కూడా చేసి పెట్టేసుకోవచ్చు. వద్దు మాకు అప్పటికప్పుడు చేసుకుంటామంటే ఇలా రెడీ చేసేసుకోవచ్చు. దీన్ని ఇప్పుడు చలికాలం కదండి, కొంతమందికి అయితే పెదవులు డ్రై అయిపోయి అలాగే పగిలిపోయి ఉంటాయండి. రక్తం కూడా కారుతూ ఉంటుంది. అలాంటప్పుడు కనుక మనం ఇలా చేసి కనుక పెదవులకు అప్లై చేసినట్లయితే పెదవులు అనేవి మంచి రెడ్ కలర్లోకి వస్తాయి. అలాగే చూడడానికి కూడా స్మూత్గా ఉంటాయి. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనము ఏలక్కులు యూజ్ చేస్తూ ఉంటాం కదా, యూజ్ చేసినప్పుడు ఏలక్కులు దీనిలో గింజలు వాడేసి ఇలా పొట్టు పడేస్తూ ఉంటాము. అలా పడేయకండి. ఇది కూడా చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు. ఈ పొట్టు మొత్తం తీసుకొని మనము టీ పౌడర్ ఉంటుంది కదా, ఇంట్లో మనం టీ పెట్టుకుంటూ ఉంటాము, అందులో గనక వేసేసి ఇలా కలిపేసుకున్నామంటే టీ మనకు మంచి టేస్ట్ అయితే ఉంటుంది. అలాగే
హెల్త్కి కూడా చాలా మంచిది. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనము టీ పౌడర్ తెచ్చుకుంటూ ఉంటాం కదా, తెచ్చుకొని ఒక డబ్బాలో పోసేసుకొని ఇలాంటి బాక్సులు పడేస్తూ ఉంటాము. అలా కాకుండా ఇవి ఇలా చక్కగా ఇలా కూడా యూస్ చేసేసుకోవచ్చు. ముందుగా ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా పైవైపు ఇలా కట్ చేసేసుకోండి. ఇలా టీ పౌడర్కి వచ్చిన బాక్సులే కాదు, మనం సోపులు కొన్నప్పుడు వస్తూ ఉంటాయి కదా, పియర్స్ సోపు ఇలాంటివి కొన్నప్పుడు అలాంటి బాక్సులు కూడా ఇలా యూజ్ చేసేసుకోవచ్చు. ఇలా కట్ చేసిన తర్వాత డబల్ సైడ్ గమ్ టేప్ ఉంటుంది కదా, దీన్ని అతికించేసాను. దీన్ని మనము రకరకాలుగా యూజ్ చేసుకోవచ్చు. పిల్లలు స్టడీ టేబుల్ దగ్గర కనుక మనం ఇలా అతికించేసాము అని అంటే వాళ్ళ పెన్సిల్స్ అన్నీ కూడా ఇందులోకి వేసేసుకుంటారు, తొందరగా దొరుకుతుంది. అంతేకాదు మనం ఇలా మంచానికి ఇలా అతికించేసామంటే ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు కదండి, ట్యాబ్లెట్స్ అవి యూస్ చేస్తూ ఉంటారు. ఇందులో కనుక వేసేసామంటే వాళ్ళు ఒక్కొక్కసారి మర్చిపోతూ ఉంటారు. దీన్ని చూడగానే వాళ్ళకి గుర్తుకొస్తుంది. ఇలా వేసి చూడండి, ఇది కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. ఎప్పుడు కావాలో అప్పుడు తీసి యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ టిప్ చూద్దాము. బియ్యం ఎక్కువగా తెచ్చేస్తూ ఉంటాం కదా, ఇవి కొన్నిసార్లు పురుగు పట్టిపోతూ ఉంటుంది. ఎక్కువ రోజులు కనుక పెట్టుకున్నామంటే పురుగు పట్టిపోతూ ఉంటుంది. ఇలా బాక్స్లో వేసినవి అయితే పర్వాలేదు, కానీ మనం సంచిలో ఉంటాయి కదా, కొద్దిగా బాక్స్లో వేసుకొని సంచిలో పెట్టేసుకుంటూ ఉంటాము. అలాంటి బియ్యంలో కూడా ఇలా చేసేసుకోండి. వేపాకు ఉంటుంది కదా, ఎండిన వేపాకు అండి, పచ్చి వేపాకు కాదు. ఇలా ఎండించుకొని వేపాకుని ఇలా వేసి కనుక పెట్టాము అంటే బియ్యంలోకి, మనం బియ్యం ఒక సంవత్సరం పెట్టినా కూడా అస్సలు పురుగు పట్టదు వేపాకు వేయడం వల్ల. ట్రై చేసి చూడండి, ఇది చాలా బాగా యూజ్ అవుతుంది టిప్ అనేది. మనం సంచిలో ఇలా కనుక వేసి పెట్టేసాము అంటే అస్సలు పురుగు అనేదే పట్టదు. మనం ఇలా కూడా వేయచ్చు, ఇలా ఆకులు తీసి కూడా వేసుకోవచ్చు. ఆకులు ఇలా తీసి వేసినట్లయితే మనకు తీసి పడేయడానికి కష్టంగా ఉంటుంది. అందుకని నేను ఇలా కాడలతో సమేతంగా వేసాను. ట్రై చేసి చూడండి, అస్సలు పురుగు అన్నదే పట్టదు. నెక్స్ట్ టిప్ అండి. కొన్ని నిమ్మకాయలు అయితే పచ్చిగా ఉంటాయి, అలాంటప్పుడు అందులోనికి రసం అయితే రాదు. అలాగే ఒక్కొక్కసారి మనం ఫ్రిడ్జ్లో పెట్టింటాం కదా, అప్పుడు కూడా మనం వెంటనే తీసి రసం తీయాలంటే అసలు రసం అనేదే రాదు. అలాంటప్పుడు ఏం చేస్తారంటే ఇలా ఒక చాకు తీసేసుకొని చాకు గుచ్చేసేయండి నిమ్మకాయని. గుచ్చేసిన తర్వాత స్టవ్ వెలిగించి ఒక కాసేపు ఇలా వేడి చేయాలి. మనం ఇలా తాకితే తాకేంతలా ఉండాలి వేడి, ఎక్కువగాను కూడా చేయకూడదండి. 1 నిమిషం పాటు ఇలా వేడి చేయాలి. ఇలా మనము తాకగలగాలి, అంత వేడి చేయాలి నిమ్మకాయని. ఇలా వేడి చేస్తే రసం అనేది చాలా బాగా వస్తుందండి. ఎంత పచ్చి నిమ్మకాయ అయినా కూడాను చాలా బాగా రసం అయితే వస్తుంది. ఇలా తాకేటట్టు ఉండాలి. తర్వాత ఇలా తీసేసి మనం ఎక్కడైతే హోల్ చేసి ఉంటామో అక్కడ ఇలా చిన్నగా ఇలా కట్ చేసేయాలి. ఇలా మనం వేడి చేసి రసం తీయడం వల్ల నిమ్మరసం అనేది ఎక్కువగా వస్తుంది. ఒక్క నిమ్మకాయలోనే మనకి 2 నిమ్మకాయలంత రసం అయితే వస్తుంది. ట్రై చేసి చూడండి. ఎప్పుడైనా ఇది ఇందులో రసమే లేదు అనుకున్నప్పుడు ఇలా ట్రై చేసి చూడండి, ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. చూడండి, చూపిస్తాను ఎంత రసం వచ్చిందో. చూస్తున్నారు కదా, ఒక్క నిమ్మకాయలోనే ఇంత రసం అయితే వచ్చేసింది. ఇప్పుడు చలికాలం కదండి, ఇలా కాళ్ళ పగులు వచ్చేసి ఉంటాయి. ఈ కాళ్ళ పగులు ఎక్కువగా నొప్పి ఉంటుందండి. ఇవి ఇంట్లోనే ఈజీగా పోగొట్టుకోవాలి అంటే ఒక సింపుల్ టిప్ అయితే ఫాలో చేసేయండి. దీనికోసం కావాల్సినవి ఇవే అండి. చూడండి, ఒక క్యాండిల్, అలాగే కొబ్బరి నూనె, పసుపు, తర్వాత కొద్దిగా వ్యాస్లైన్ తీసుకున్నాను. తర్వాత ఒక గెరటి తీసుకొని అందులోకి కొద్దిగా క్యాండిల్ కట్ చేసి వేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ కొబ్బరి నూనె వేయాలండి. తర్వాత వ్యాస్లైన్ ఉంటుంది కదా ఇంట్లో, ఇక కొద్దిగా ఇంత వ్యాస్లైన్ అయితే తీసి ఇందులోకి వేసేసుకోవాలి. తర్వాత ఇందులోకి కొద్దిగా పసుపు వేసేయాలి. పసుపు వేసిన తర్వాత దీన్ని కాసేపు వేడి చేయాలండి. వేడి చేసినట్లయితే ఇవి మొత్తం మెల్ట్ అయిపోతాయి. చూస్తున్నారు కదా, ఇలా ఇది కాస్త ఇలా చల్లారేదాకా ఇలా పెట్టేసుకోవాలి. చల్లారిన తర్వాత ఏదైనా ఇలాంటి డబ్బా కానీ, ఏదైనా సిరప్ బాటిల్ క్యాప్ కానీ ఇలాంటిది ఏదైనా ఉంటే ఇందులోకి వేసి స్టోర్ చేసేసుకోవచ్చండి. ఇందులో మొత్తం నేను ఇలా వేసేసాను. ఇలా వేసేసుకొని మనం పెట్టుకున్నామంటే ఇది దాదాపు నెల రోజుల దాకా వస్తుందండి. చూడండి, ఇలా అయిపోతుంది. ఇది చల్లారాక ఇలా అవుతుందండి. దీన్ని మనము చూడండి, మనకి ఎక్కడైతే కాళ్ళ పొగుళ్ళు ఉంటాయి అక్కడ కనుక ఇలా అప్లై చేసుకున్నాము అని అంటే తొందరగా పొగుళ్ళు అనేవి వెళ్ళిపోతాయి, అలాగే రాకుండా కూడా ఉంటాయండి. లేని వాళ్ళు అప్లై చేసినా కూడా ట్రై చేసి చూడండి, ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఇంట్లో ఏదైనా ఇలాంటి మట్టి ప్రమిద ఉంటుంది కదా, ఒక మట్టి ప్రమిద తీసేసుకోండి. అందులోకి ఒక 2 లవంగాలు వేసుకున్నాను. తర్వాత ఒక బిర్యానీ ఆకు ఇలా చిన్నగా ఇలా తుంచి వేస్తున్నాను. తర్వాత ఇందులోకి కొద్దిగా కాఫీ పౌడర్ వేస్తున్నాను. మీ ఇంట్లో ఏ పౌడర్ యూస్ చేస్తే అది వేసేసుకోండి. తర్వాత వెల్లుల్లిపాయ పొట్టు తీసుకున్నాను. కొద్దిగా వెల్లుల్లిపాయ పొట్టు తీసుకున్న తర్వాత ఇలా ధూపం స్టిక్ ఉంటుంది కదా, అది ఒకటి వెలిగించి ఇందులో పెట్టేసి మనము ఇలా కొబ్బరి చిప్పుకి నేను ఇలా 3 హోల్స్ చేసేసి ఇలా పెట్టేసుకున్నాను. ఇలా కనుక మనం పెట్టేసుకున్నాము అని అంటే ఇందులో వచ్చే పొగకి ఒక్క దోమ కూడా ఉండదు ఇంట్లో. మనం ఇందులో వేసినవన్నీ మంచి స్మెల్ వస్తూ ఉంటాయి, ఒక్క దోమ కూడా రాదు. ట్రై చేసి చూడొచ్చు. నెక్స్ట్ టిప్ చూద్దాము. నేను ఇక్కడ 2 కాటన్స్ తీసుకున్నాను. ఇలా కాటన్ని ఇలా వెడల్పుగా ఇలా చేసి తీసుకోవాలి. తర్వాత ఇందులోకి
ఒక 2 వెల్లుల్లిపాయలు ఇలా కట్ చేసి, ఒక వెల్లుల్లిపాయ ఒలిచేసి ఇలా కట్ చేసి తీసుకున్నాను. ఇందులోకి ఒక్కొక్కటి పెట్టేసేయాలి. ఇలా పెట్టేసి ఇలా బాల్ లాగా చేసుకోవాలి. ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా ఇలా చేసేసుకున్నామంటే కొద్దిగా కాటన్ ఎక్కువగానే తీసేసుకోండి. వీటిని ఇలా చేసేసి చెవుల్లో పెట్టేసుకోవాలి. చెవి నొప్పి ఉంటుంది కదండి, ఎక్కువగా చెవి నొప్పి ఉండేవాళ్ళు ఈ శీతాకాలంలో ఎక్కువగా చెవి నొప్పి వస్తూ ఉంటుంది. పిల్లలు కానీ పెద్దలకు కానీ ఇలా కనుక పెట్టేసుకున్నామంటే అస్సలు చెవి నొప్పి అనేది ఉండదండి. మా నాన్నమ్మ వాళ్ళు మాకు ఎప్పుడైనా చెవి నొప్పి అంటే ఇలాగే చేసి ఇచ్చేవారండి. ఇది కనుక పెట్టుకున్నాము అంటే కొంచెం కూడా చెవి నొప్పి అనేది ఉండదు. ఈ శీతాకాలంలో చెవి నొప్పి రాకుండా ఉండాలంటే ఇలా ట్రై చేసి నెక్స్ట్ టిప్ చూద్దాము. ఇలాంటిది ఏదైనా బాక్సెస్ ఉంటాయి కదా, పార్సల్ వచ్చినవి ఇలాంటివి, ఇలాంటి బాక్స్ ఒకటి తీసేసుకోవాలి. తర్వాత అందులోకి కొద్దిగా కంఫర్ట్ వేయాలి. కంఫర్ట్ ఉంటుంది కదా ఇంట్లో, కొద్దిగా కంఫర్ట్ వేసుకోవాలి. నేను ఇక్కడ సాఫ్ట్ టచ్ తీసుకున్నాను. మీ దగ్గర ఏది ఉంటే అది తీసుకోండి. నేను తర్వాత ఇందులోకి కొద్దిగా పౌడర్ వేస్తున్నాను. కొద్దిగా పౌడర్ ఇలా వేసేసుకోవాలి. వేసేసిన తర్వాత ఇందులోకి ఒక కాటన్ తీసేసుకొని ఇది బాగా కలిపేసేయాలి. కాటన్తోనే మనం ఇలా మిక్స్ చేసేసుకోవాలి. బాగా ఇలా మిక్స్ చేసేసుకొని ఈ కాటన్ని అందులోకి ఇలా బాగా డిప్ చేసి వదిలేయాలి. ఇలా చేసుకున్న తర్వాత ఇది దేనికంటారా, మనము వాషింగ్ మిషన్ అయితే డైలీ యూజ్ చేస్తూ ఉంటాము. వాషింగ్ మిషన్లో ఒకలాంటి తడి స్మెల్ వస్తూ ఉంటుంది బట్టలు వాష్ చేసిన తర్వాత. అలా రాకుండా ఉండాలంటే దీన్ని మనం రెడీ చేసుకున్న దాన్ని వాషింగ్ మిషన్లో పెట్టేసి మూత పెట్టేసేయాలి. మూత పెట్టేసి మనము బట్టలు వాష్ చేసేటప్పుడు దీన్ని బయటికి తీసేసి మనము బట్టలు వాష్ చేసుకోవాలి. తర్వాత అందులోనే పెట్టేసామంటే బ్యాడ్ స్మెల్ రాకుండా ఉంటుంది. ఎప్పుడైనా ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. ఒక హాఫ్ స్పూన్ బియ్యం తీసుకున్నాను, ఒక హాఫ్ స్పూన్ కందిపప్పు, ఒక హాఫ్ స్పూన్ పచ్చిశనగపప్పు, ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్నాను. ఒక మిక్సీ జార్లోకి తీసేసుకొని ఒక 4-5 రెమ్మల వెల్లుల్లి, అలాగే ఎండుమిరపకాయలు ఒక 2, తర్వాత కొద్దిగా పచ్చి కొబ్బరి వేస్తున్నాను. పచ్చి కొబ్బరి లేదు అంటే ఎండు కొబ్బరి కూడా వేసుకోవచ్చు. తర్వాత ఇందులోకి జీలకర్ర వేస్తున్నాను. కొద్దిగా ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసేస్తున్నాను. తర్వాత కొద్దిగా పసుపు వేసేసి ఇది మొత్తం బాగా గ్రైండ్ చేసుకోవాలి. కొద్దిగా వాటర్ వేసేసి మెత్తగా గ్రైండ్ చేసి తీసుకుందాము. ఇది చాలా బాగా టేస్టీగా ఉంటుందండి. మేము ఎప్పుడు ఇలా చేస్తూ ఉంటాము. తర్వాత ఇది మెత్తగా ఇలా గ్రైండ్ చేసేసుకున్నాను. దీన్ని మజ్జిగలోకి కలిపేసేయాలి. ఇంట్లో మజ్జిగ ఉంటాయి కదా, మజ్జిగలోకి ఇలా కలిపేసుకోవాలి. కొద్దిగా నీళ్లు వేసి కూడా నేను పోసుకుంటున్నాను ఇక్కడ. బాగా మనకి ఎంత వాటర్ కావాలో అంత వేసేసి మనం ఇలా కలిపేసి ఇది రెడీ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇది మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. తర్వాత స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టేసుకొని పోపుకి కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను. తర్వాత పోపు దినుసులు వేస్తున్నాను. కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర వేసేసాను. తర్వాత ఇందులోకి ఆనియన్స్ వేసాను. ఆనియన్స్ వేసేసి కాస్త ఇలా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక పచ్చిమిరపకాయ, అలాగే ఒక గుప్పెడు కరివేపాకు, పచ్చి కరివేపాకు వేసేసి బాగా వేయించేసుకోవాలి. ఇలా వేయించేసిన తర్వాత ఇందులోకి మనం ముందుగా రెడీ చేసుకొని పెట్టుకున్న మజ్జిగ ఉన్నాయి కదా, ఇవి వేసేసి ఇలా తిప్పుతూ ఉండాలి. ఒక పొంగు వచ్చేదాకా ఇలా తిప్పుతూనే ఉండాలండి. అలాగే మీకు ఎంత ఉప్పు కావాలో అంత రుచికి సరిపడా చూసుకొని ఉప్పు వేసేసుకోవాలి. నేను ఇలా ఇక్కడ ఉప్పు వేసిన క్లిప్ అయితే మిస్ అయిపోయింది. ఇలా ఒక 10 నిమిషాలు ఇలా మరిగించేసుకున్నామంటే మనకు మజ్జిగ పులుసు రెడీ అయిపోయింది. కొద్దిగా చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసేసాను. మనకైతే ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ట్రై చేసి చూడండి. ఎప్పుడైనా ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఇలా చేసేసామంటే అన్నంలోకి కానీ రాగి సంగటిలోకి కానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఇలాంటి ఒక వేస్ట్ ప్లేట్ తీసుకున్నాను నేను ఇక్కడ. అందులోకి న్యూస్ పేపర్ వేసుకుంటున్నాను. చిన్న చిన్నగా ఇలా కట్ చేసేసి న్యూస్ పేపర్ వేసేసాను. తర్వాత ఇందులోకి హార్పిక్ వేస్తున్నాను. మీ దగ్గర ఏ బ్రాండ్ ఉన్నా పర్వాలేదు, వేసేసుకోండి. హార్పిక్ వేసేసిన తర్వాత ఇక్కడ బాగా ఈ పేపర్ తడిసేదాకా ఇలా వేసుకోవాలి. కొద్దిగా ఇలా వేసేసి దీన్ని పక్కన పెట్టేసుకుందాము. దీన్నైతే పక్కన పెట్టేసిన తర్వాత చేతికి ఒక కవర్ వేసేసుకోవాలి. ఇలా ఇంట్లో ఏదైనా వేస్ట్ కవర్స్ ఉంటాయి కదా, ఇలా కవర్ వేసేసి ఒక రబ్బర్ వేసేసుకోండి. యూజ్ అండ్ త్రో రబ్బర్స్ ఉంటాయి కదా, ఇలా వేసేసుకుందాము. ఎందుకంటే మనం దీన్ని చేతితో తాకుతాం కాబట్టి ఇలా కంపల్సరీ కవర్ అయితే వేసుకోవాలి, లేదంటే చేతులు మంటలు వచ్చేస్తాయి. అందుకోసమని ఇలా కవర్ వేసేసుకోవాలి. ఇలా కవర్ వేసుకున్న తర్వాత దీన్ని మొత్తం మనము చేతిలోకి తీసేసుకోవాలి. ఇలా న్యూస్ పేపర్ని మనము వేసిన న్యూస్ పేపర్ని, మనం హార్పిక్ వేసిన న్యూస్ పేపర్ ఉంటుంది కదా, ఇది చేతిలోకి ఇలా తీసేసుకొని బాగా ఇలా కలుపుకోవాలి. బాగా ఇలా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసామంటే న్యూస్ పేపర్ మొత్తం ఇలా చిన్నగా అయిపోతుంది. న్యూస్ పేపరు అలాగే హార్పిక్ 2 ఇలా కలిసిపోతాయి. ఇలా బాగా ఇలా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసి ఇది దేనికంటే ఇది చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది. మనకి ఇంట్లో బాత్రూమ్ గోడలు టైల్స్ ఉంటాయి కదా, ఇవైతే ఇలా చాలా మురికిగా అయిపోతూ ఉంటాయి. మనం ఎంత క్లీన్ చేసినా కూడా ఇలా మురికిగా అయిపోతూ ఉంటాయి. ఇక్కడైతే అంత ఏం మురికి అవ్వలేదండి. అయినా కూడా నేను ఎప్పుడు ఇలా క్లీన్ చేస్తూ ఉంటాను కాబట్టి చూపిస్తున్నాను.
ఇలా బాత్రూమ్ టైల్స్ని కనుక మనం దీంతో కనుక క్లీన్ చేసాము అని అంటే నీట్గా అయిపోతాయి. అసలు చూపిస్తాను చూడండి. ఇలా కాస్త ఇలా మనము రబ్ చేసేసి ఒక 10 నిమిషాలు వదిలేసేయాలి. ఇలా బాగా మనం పూసేసిన తర్వాత హార్పిక్ని ఒక 10 నిమిషాలు వదిలేసేయాలి. ఒక 10 నిమిషాలు వదిలేసి కనుక మనము వాటర్తో వాష్ చేసుకున్నాము అని అంటే నీట్గా తళతళ మెరుస్తూ ఉంటాయి. ట్రై చేసి చూడండి. ఇవి చాలా అంటే చాలా బాగా యూజ్ అవుతుంది ఈ టిప్పు. చూస్తున్నారు కదా ఎంత నీట్గా అయిపోయిందో. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.